సంగారెడ్డి టౌన్ లో హైటెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఇటువంటి ఉద్రిక్తత వాతావరణం నెలకొంటున్నాయి. ఇదే నేపథ్యంలో సంగారెడ్డి టౌన్ లో కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 34వ వార్డులో ఈ ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. సో సిఐ కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారన్న సమాచారంతో పోలింగ్ బూత్ కు చేరుకున్నారు జగ్గారెడ్డి. పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్లకి చొచ్చుకెళ్లారు జగ్గారెడ్డి. పోలీసులు జగ్గారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. తోపులాట కూడా చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రానికి భారీగా కాంగ్రెస్ నాయకులు చేరుకోవడం చూస్తూ ఉన్నాం. సో విజువల్లో మనం చూడొచ్చు. 34వ వార్డు సంగారెడ్డిలోని 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారంట అక్కడి పోలీస్ అధికారి, సిఐ స్థాయి అధికారి. ఆయన ఎలా పట్టుకుంటాడనే సమాచారంతో వెంటనే జగ్గారెడ్డి అక్కడికి ఆగ్రహంతో వచ్చి ఏకంగా పోలింగ్ ను ఆపేస్తానంటూ పోలింగ్ బూత్ లోకి చొచ్చుకెళ్ళారు. ఆ విజువల్ మనం చూస్తున్నాం. సో కొంత పోలీసుకి అండ్ జగ్గారెడ్డికి ఇద్దరికి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. సో వెంటనే అక్కడికి భారీగా కాంగ్రెస్ నాయకులు చేరుకున్నారు. ఇటువైపు నుంచి పోలీసులు కూడా చేరుకున్నారు. సో మళ్ళీ ఆ తీవ్రమైన వాగ్వాదం ఇంకా కొనసాగుతోంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. జగ్గారెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. పోలీసుల పైన జగ్గారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీఎం చేస్తున్నారు అడ్డు ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు. నువ్వు ఏమనుకుంటున్నావా? లాండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాలో అర్హలైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి. నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలో నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతను సీఐ నూక్కొని నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు మా బాబు 5వ ఆరేస్తాడు. ఒక అమ్మకి అయ్యే కొట్టు రానా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్ఎం ఏమైనా చేసుకోండి. నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సీఏ చేసిన కదా. 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు. నేనెంత కోపంలో వచ్చినా ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్కన జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక్క సిఐ నీ సిఐ అతను అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ ఒక సిఐ రైట్, ఇది సిచ్యువేషన్ సంగారెడ్డిలో 34వ వార్డులో. ఆయన చెప్తున్నట్టుగా ఇందిరానగర్ కాలనీలో పెద్ద ఎత్తున అక్కడ పోలింగ్ బూత్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకోవడం గల కారణం ఏంటంటే కాంగ్రెస్ అభ్యర్థి, అదే వార్డులో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టి అక్కడి సిఐ ఎవరో శివకుమార్ అంట బయటికి నెట్టేశారంట. దీంతో ఆ సమాచారం అందుకున్న జగ్గారెడ్డి ఆ పోలింగ్ బూత్ దగ్గర వెళ్ళిపోయి ఎన్నికల్ని ఆపేస్తా అని చెప్పి పోలీసుల పైన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 26 ఏళ్ళు అవుతుంది నేను పోలింగ్ బూత్కు తిరక్క, మరి ఫస్ట్ టైం ఇంతలాగా వచ్చి కోపానికి గురవుతున్నా, ఆగ్రహానికి గురవుతున్నారంటే అర్థం చేసుకోండి. ఆ సీఐని తేల్చుకుంటాం, మీరంతా పక్కెళ్ళిపోండి. ఆ సీఐని రమ్మని చూసుకుంటే ఒక అమ్మకి అయ్యకి పుడితే ఆ సీఐని రమ్మనండి అంటూ కూడా జగ్గారెడ్డి చాలా ఆగ్రహంతో ఊగిపోతూ ఇటువంటి భాషతో ఆయన రెచ్చిపోతున్నారు. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి మహేష్ అందుబాటులో ఉన్నారు లైవ్లో. ఎస్ మహేష్, సో జగ్గారెడ్డి మొత్తం ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు. సంగారెడ్డిలోని 34వ వార్డులో జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఆ సీఐ ఎందుకు ఇంత అంటే అభ్యర్థి డెఫినెట్గా వాళ్ళ దగ్గర కార్డు ఉంటుంది, వాళ్ళకి బూత్ తిరగడానికి అవకాశం ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ కల్పించే హక్కు వాళ్ళకి. సో ఒక అభ్యర్థి గల్లా పట్టుకొని బయటకు లాగేసేటువంటి ప్రయత్నం ఎందుకు ఆ సీఐ చేయాల్సి వచ్చింది? సో జగ్గారెడ్డి ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా మనదు అంటే సంగారెడ్డి
జిల్లాలో సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో 34వ వార్డుకి సంబంధించిన చూసుకున్నట్టయితే రిజ్వానా బేగం కొడుకు అడ్డు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సరళిని కూడా చూస్తున్నారు. వారికి కూడా ఐడి కార్డు ఉంది, పోలింగ్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి సిఐ శివకుమార్ మాత్రం ఇతను గల్ల పట్టాడని చెప్పి ఆవేదనకు గురయ్యాడు. ఎందుకంటే కాలనీకి సంబంధించిన ఎన్నికలు నడుస్తున్నాయి, మున్సిపల్ ఎన్నికలు నడుస్తున్నాయి. మా కాలనీ వాసుల మధ్య ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పి వెంటనే సంబంధించిన జగ్గారెడ్డి మాజీ ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన హుటాహుటిన అక్కడికి చేరుకోవడం, దీనికి సంబంధించి ఇందిరానగర్ కాలనీకి సంబంధించి చేరుకున్న జగ్గారెడ్డి ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఏ వార్డు కూడా పోలింగ్ స్టేషన్ కూడా వెళ్ళని వ్యక్తిని ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి ప్రతిసారి కూడా మా కార్యకర్తలకు నేను చెప్తాను. కానీ ఇటువంటి సిఐ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి సిఐ శివకుమార్ అదే బుద్ధులు ఉన్నాయి. ఈ యొక్క మా కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నా అని చెప్పి ప్రధానంగా ఉగ్రరూపం ధరించిన పరిస్థితులు మనం చూసాం. అక్కడ చూడొచ్చు, రివాల్వర్ ఉంటే తీసుకొని రా, సంగతి చూసుకుందాం, ఎన్ని కేసులైనా కూడా నేను చూసుకుంటా, నాకు అంత దమ్ముంది, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను అన్ని ఎదుర్కొన్న వ్యక్తిని, దేనికి భయపడను, నా కార్యకర్తల కంటే ఊరుకునేది అని చెప్పి ప్రధానంగా భీష్మించుకొని కూర్చున్న పరిస్థితి చూస్తున్నాం. డిఎస్పీ సత్యేగౌడ్ ముందు కూడా ఒక ఉగ్రరూపం దాల్చిన సందర్భం చూస్తున్నాం. అక్కడ చూస్తుంటే కేరింతలతో, అంటే జగ్గారెడ్డి ఉగ్రరూపం ఎప్పుడు చూడలేదు ఇటువంటి సంఘటన అని చెప్పి ప్రధానంగా కార్యకర్తలు కూడా ముక్కున వేల్చిన పరిస్థితి. ఎందుకంటే అటువంటి సంఘటన చూస్తుంటే కార్యకర్త మీద చేయి పడితే వెళ్ళమని చెప్తే కార్యకర్తలు వెళ్తారు తప్ప సిఐ టార్గెట్ చేసి చేయవేయడం ఏంటని చెప్పి ప్రధానంగా జగ్గారెడ్డి ఉగ్రరూపం చూసిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. అక్కడికి నేరుగా వెంటనే అడిషనల్ ఎంపీ రఘునందన్ కూడా చేరుకోవడం జరిగింది. చేరుకున్న సంఘటన బట్టి 10 నిమిషాలు కూడా ఒక జగ్గారెడ్డి చెప్పే వర్షన్ కూడా మొత్తం విన్న తర్వాత ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకుంటాం. ఎందుకంటే సిఐ శివకుమార్ పై ఖచ్చితంగా మీకు అడ్డు అనే వ్యక్తి కాంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానంగా అడిషనల్ ఎస్పీ రఘునందన్ చెప్పిన పరిస్థితిని బట్టి జగ్గారెడ్డి కూడా మెల్లగా మాట్లాడి అక్కడి నుంచి నేరుగా కార్యకర్తలను సంధానించుకుంటూ వెళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ చూస్తుంటే ఉగ్రరూపం జగ్గారెడ్డి పరిస్థితి చూస్తుంటే మరి ఏం జరుగుతుందని చెప్పి కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ చేరుకుంటున్నారు. అక్కడ సందర్భం చూస్తుంటే అందరూ ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి అందరూ కూడా చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడ మాత్రం మా కార్యకర్తను ఇటువంటి సంఘటన చోటు చేసుకొని మేము జీర్ణించుకోలేకపోతే ప్రధానంగా చెప్తున్నారు. మనకు చెప్పొచ్చు, అంటే అడ్డు కూడా మనము ఆర్టీవీకి వాయిస్ కూడా తీసుకున్నాం. అడ్డు చెప్తున్నా, అనవసరంగా నాపై చేయి వేసుకున్నాడు, నా యొక్క కాలనీ భాషల ముందు నా తిట్టాడు అని చెప్పి ప్రధానంగా ఆరోపించాడు. ఇటువంటి సంఘటన చూస్తుంటే మాకు ముక్కున వేలుసుకునే పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఒక నీతి నిజాయితీగా పనిచేయాలని చెప్పి జగ్గారెడ్డి చెప్పిన మాటలను చూస్తుంటే పోలీసులు మరి ఏ విధంగా తీసుకుంటారు భవిష్యత్తులో, అంటే మాట్లాడిన మాటలు చూస్తుంటే ఇటు తుపాకీ తీసుకురా చూసుకుందాం అని చెప్పి మాటలు మాట్లాడిన బట్టి ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఏం జరిగింది అక్కడ? పోలీసులు ఏం చెప్తారు మరి? అంటే ఆ వ్యక్తిని ఎందుకు గల్లా పట్టి బయటికి లాగేయాల్సి వచ్చింది? పోలీసుల రియాక్షన్ ఏంటి? శివకుమార్ ఏం చెప్తున్నారు? అంటే ఇంతలా ఆగ్రహానికి గురైపోయి జగ్గారెడ్డి ఆయనకు వార్నింగ్ ఇస్తున్నప్పుడు శివకుమార్ ఏం రియాక్ట్ అయ్యారు? ఖచ్చితంగా బోగస్ ఓట్లు నడుస్తున్నాయని చెప్పి అడ్డు అక్కడికి చేరుకున్న సందర్భంలో విధి నిర్వహణలో ఉన్నటువంటి సిఐ శివకుమార్ కూడా ఖచ్చితంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. కానీ సిఐ యొక్క అడ్వాన్స్గా ఈ యొక్క అడ్డుపై చేయి వేసుకొని గల్ల కాలర్ పట్టుకున్నాడని చెప్పి ఒక కోపోద్రోహమైనటువంటి అడ్డు వెంటనే జగ్గారెడ్డికి ఫోన్ చేయడం, అటువంటి సందర్భాలు చూస్తుంటే శివకుమార్ చేయి వేసుకోవడం తప్పని చెప్పి ప్రధానంగా డిఎస్పీ సత్యగౌడ్ చెప్తున్నారు. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ రఘునందన్ కూడా వచ్చి ఒక సముదాయించే పరిస్థితి చూశారు. ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం. ఖచ్చితంగా ఎవరిపైతే చేయి వేసుకున్నారో అతడు కాంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక అడిషనల్ ఎస్పీ రఘునందన్ చెప్పిన మాటలకు అక్కడ సముదాయించిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ చూస్తుంటే జగ్గారెడ్డి మాటలను చూస్తుంటే మరి పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు? ఖచ్చితంగా అక్కడ ఒక సవాల్ కూడా విసిన పరిస్థితి ఉంది. ఇటువంటి సంఘటన, ఇటువంటి సిఐలు ఉండద్దు, ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డితో మాట్లాడతా అని చెప్పి ప్రధానంగా ఆ మాటలు కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి అంటే ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలతో ముందుకెళ్తారో కూడా వేచి చూడాల్సిందే. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మహేష్. సో మొత్తంగా సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకొని అక్కడి పోలీసు విధులు వర్తిస్తున్నటువంటి సిఐ శివకుమార్ బయటికి గెంటేశాడంట. వెంటనే ఆ కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డికి సమాచారంతో జగ్గారెడ్డితో పాటుగా మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకొని కొంత రసభ చోటు చేసుకుంది. సో జగ్గారెడ్డి పోలీసు అధికారులపైన ఆగ్రహంతో ఊగిపోయారు, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ సిఐ నేను తేల్చుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు అధికారులు నా అభ్యర్థి అని చెప్పినా, కాంగ్రెస్ అభ్యర్థి అని చెప్పినా కూడా నా వారి గల్ల పట్టుకొని బయటికి గెంటేస్తారంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వెలగక్కుతున్నారు. సో థ్యాంక్ యూ మహేష్. సో ఇంకా కంటిన్యూ అవుతుంది సిచ్యువేషన్. సో జగ్గారెడ్డి ఇంకా అక్కడ తోపులాట జరుగుతూనే ఉంది. జగ్గారెడ్డి అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని దిగుతూనే ఉన్నారు.
సో సిఐ నేను తేల్చుకుంటాం, ఒక అమ్మకి అయ్యకి పుడితే రా తేల్చుకుందా నువ్వు అని అన్నట్టుగా జగ్గారెడ్డి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉందనుకుంటున్నారా, వాళ్ళ మాయలోనే ఉన్నారా, వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహరిస్తారా, లోపల రిగ్గింగ్ జరుగుతుందన్నా కూడా పట్టించుకోకుండా నా అభ్యర్థిని గెంటేస్తారన్నట్టుగా జగ్గారెడ్డి ఆగ్రహావేశాలతో పోలీసులపైకి చాలా పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు. సో పోలీసులు కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఆ సిఐపై యాక్షన్ తీసుకుంటామంటూ కూడా డిఎస్పీ స్థాయి అధికారి జగ్గారెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఒకసారి మళ్ళీ సంగారెడ్డి వ్యాప్తంగా 34వ వార్డుకు సంబంధించిన అంశమే చర్చ జరుగుతోంది కాబట్టి ఒకసారి అక్కడ ఏం జరిగింది, జగ్గారెడ్డి ఎలా రియాక్ట్ అయ్యారు, ఒకసారి వీడియో వచ్చిన ది సేమ్ టైం మీరు జగ్గారెడ్డికి సపోర్ట్ చేస్తారా, పోలీసులకు సపోర్ట్ చేస్తారా, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు, నువ్వు ఏమనుకుంటున్నావా లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు సినిమాలో అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా. నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి, నేను సంగారెడ్డిలో బూతులకు రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలో నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో, సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు పాడుకోండి, మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్ల పట్టి అతను సీఐ నూక్కొని నేను ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడేవాడు హోంగాడు ఎవడాడు, అరే హోంగాడు మా బాబు పైద అవుతా ఆరేస్తాడు. ఒక అమ్మకి అయ్యే కొట్టుంటే రానా నా కొడుకు. చలో సీఏ గారు డిఎస్పీ ఏమైనా చేసుకోండి, నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సీఐ చేసిన కదా. 26 ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు, నేనెంత కోపంలో వచ్చినో ఆ సీఐకి బుద్ధి లేదు, రోషం ఉంటే మీరు పక్క జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు చేసుకుంటాను. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక సిఐ నీ సిఐ అతను అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండిడేట్ పొగమంటాడు. సిఐ పోలేదు అవా నీకు, ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు అవా నీకు, నువ్వు ఏమనుకుంటున్నావా లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాలో అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా. నేను 26 ఏళ్ళ దగ్గర రాలే ఫీల్డ్కి, నేను సంగారెడ్డిలో బూతులకు రాక అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.